ప్రార్థన చేయాలి. మెలకువదనంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎటువంటి రీతిగా మనము శోధనలో పడిపోకుండా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే దేవుని సన్నిధిలో మనము కొంతమంది శోధనలు కలుగుతూ ఉంటాయి. అయితే వారు బలహీనతను బట్టి కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఆ బలహీన పరిస్థితులు కానివ్వండి, కొన్ని శోధనలు కలుగుతూ ఉంటాయి. అయితే శోధనలు వచ్చినప్పుడు వాటిని మనం జయించేవారుగా ఉండాలి. శోధనలు జయిస్తే దేవుడు మనకి సహాయాన్ని కలగచేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు, దీవెనను కలగచేసే దేవుడు, నెమ్మదిని కలగచేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ప్రతి శోధనను మన బలహీనతను బట్టి కలుగుతున్నటువంటి ఆ శోధనలు విషయంలో మనం ఆ శోధనలు జయించే వారంగా, సహించుకునే వారంగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రికలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో మొదటి